ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్ అంటే భారత రాజ్యాంగము సమైక్య మరియు ఏకకేంద్ర లక్షణాల కలయిక అని అర్థం తెలుగులో. ఓకే, సో భారత రాజ్యాంగం అనేది సమైక్య మరియు ఏకకేంద్ర లక్షణాల కలయిక. బేసిక్గా మనం గమనించినట్లయితే అమ్మా, సో డెమోక్రటిక్ కంట్రీస్ ప్రజాస్వామ్య దేశాలను మనం రెండు రకాలుగా విభజించవచ్చు. ప్రజాస్వామ్య దేశాలను, కొంచెం వాయిస్ స్లోగా ఉంటుంది, ఓకే, ప్రజాస్వామ్య దేశాలను మనం రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి సమైక్య వ్యవస్థ. సమైక్య వ్యవస్థ అనుసరిస్తున్న దేశాలు, దీని సమైక్య వ్యవస్థని మనం ఇంగ్లీష్లో ఫెడరల్ సిస్టమ్ అంటాం. సమైక్య వ్యవస్థని మనం ఏమంటాము? ఫెడరల్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ ఏకకేంద్ర వ్యవస్థ. ఏకకేంద్ర వ్యవస్థ, దీన్నే మనము యూనిటరీ సిస్టమ్ అంటాం. అండ్ మరొకటి గుర్తుపెట్టుకోండి, దీని గురించి మనకి ఒక పూర్తిగా చాప్టరే ఉంది, అక్కడ ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. ఇక్కడ కూడా సుమారుగా మేబీ ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes వరకు ఈ టాపిక్ పట్టే అవకాశం ఉంటుంది. సో క్లియర్గా వినండి, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడూ కూడా మనకి ఎగ్జామ్స్లో ఒక మార్క్ అనేది వస్తూ ఉంటుంది. ఈ యొక్క సమైక్య మరియు ఏకకేంద్ర లక్షణాలు అనేటువంటి టాపిక్ పైన మనకి ఎప్పుడూ కూడా ఒక మార్క్ అనేది వస్తూ ఉంటుంది. సో బీ కేర్ఫుల్. సరే, ఇక్కడ మీరు గమనించినట్లయితే సో మనకి ప్రజాస్వామ్య దేశాలు రెండు రకాలుగా ఉంటాయి. సమైక్య వ్యవస్థను అనుసరిస్తున్న దేశాలు, ఏకకేంద్ర వ్యవస్థను అనుసరిస్తున్న దేశాలు. కానీ మన భారత రాజ్యాంగంలో మాత్రము సమైక్య లక్షణాలతో పాటు ఏకకేంద్ర లక్షణాలు కూడా ఉన్నాయి, రెండు ఉన్నాయి. అందుకేమంటున్నాము, భారత రాజ్యాంగం అనేది సమైక్య మరియు ఏకకేంద్ర లక్షణాల కలయిక అంటున్నాం. అయితే మొదటిగా మీరు గమనించాల్సింది ఏంటంటే, సమైక్య వ్యవస్థ అంటే ఏంటి? సమైక్య వ్యవస్థ అంటే, ఫెడరల్ సిస్టమ్ అంటే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అధికారాల విభజన జరిగితే డివిజన్ ఆఫ్ పవర్స్. ఓకే, సో డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. సో కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అధికారాల విభజన జరిగితే దాన్నే మనము సమైక్య వ్యవస్థ, ఫెడరల్ సిస్టమ్ అంటున్నాము. ఓకే, అంటే ఏంటి? ఇప్పుడు మనకి భారతదేశంలో, మన భారత రాజ్యాంగంలో కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అధికారాల విభజన జరిగిందా లేదా? జరిగింది. మీకు ఆల్రెడీ నేను షెడ్యూల్స్ చెప్పేటప్పుడు చెప్పాను. సో 7వ షెడ్యూల్ మనకి ఏం తెలియజేస్తుంది? కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య జరిగిన అధికారాల విభజన గురించి తెలియజేస్తుందని చెప్పాను. ఓకే, సరే, లీవ్ ఇట్. సో సమైక్య వ్యవస్థ అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అధికారాల విభజన జరిగితే దాన్నే మనం సమైక్య వ్యవస్థ అంటాం. మరి ఏకకేంద్ర వ్యవస్థ అంటే ఏంటంటే, అధికారాలన్నీ కేంద్రం చేతిలో ఉంటే దాన్నే మనము ఏకకేంద్ర వ్యవస్థ అంటాము. సో దేశానికి సంబంధించిన అధికారాలన్నీ కూడా కేంద్రం చేతిలో ఉంటే దాన్ని మనము ఏకకేంద్ర వ్యవస్థ అంటాం. అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, సమైక్య వ్యవస్థను అనుసరిస్తున్న దేశాల్లో మనకి కేంద్రంతో పాటు రాష్ట్రాలు ఖచ్చితంగా ఉంటాయి. సమైక్య వ్యవస్థను అనుసరిస్తున్న దేశాల్లో కేంద్రంతో పాటు రాష్ట్రాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే కేంద్రంతో పాటు రాష్ట్రాలకు కూడా అధికారాలు ఉంటాయి. అయితే ఏకకేంద్ర వ్యవస్థను అనుసరిస్తున్న దేశాల్లో రాష్ట్రాలనేటివి ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. ఏకకేంద్ర వ్యవస్థను అనుసరిస్తున్న దేశాల్లో రాష్ట్రాలు ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. ఒకవేళ రాష్ట్రాలు ఉన్నప్పటికీ వాటికి అధికారాలు అనేటివి ఉండవు. సో సింపుల్ గైస్, ఒకటి గుర్తుపెట్టుకోండి. సో సమైక్య వ్యవస్థను అనుసరిస్తున్న దేశాల్లో రాష్ట్రాలు ఉంటాయి, కేంద్రంతో పాటు రాష్ట్రాలు ఉంటాయి, అలాగే కేంద్రంతో పాటు రాష్ట్రాలకు కూడా అధికారాలు ఉంటాయి. కానీ ఏకకేంద్ర వ్యవస్థను అనుసరిస్తున్న దేశాల్లో అధికారాలన్నీ కూడా కేంద్రం చేతిలో ఉంటాయి. అలాగే ఏకకేంద్ర వ్యవస్థను అనుసరిస్తున్న దేశాల్లో రాష్ట్రాలు అనేటివి ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. ఒకవేళ రాష్ట్రాలు ఉన్నప్పటికీ వాటికి అధికారాలు అనేటివి ఉండవు. ఓకే, సో ఇది మనకి డెఫినేషన్. అయితే మీరు అడగొచ్చు, సార్
మన భారత రాజ్యాంగంలో సమైక్య అలాగే ఏకకేంద్ర లక్షణాలు రెండు ఉన్నాయంటున్నారు కదా, ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తారంటే చెప్తా. ఇక్కడ తక్కువ ఎగ్జాంపుల్స్ చెప్తాను, మనకి మేజర్ టాపిక్లో మాత్రం చాలా ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆల్మోస్ట్ 10-15 ఎగ్జాంపుల్ చెప్తా ఒక్కోదానికి. సో భారత రాజ్యాంగంలోని సమైక్య లక్షణాలు అనే దానికి ఒక 10 ఎగ్జాంపుల్, భారత రాజ్యాంగంలోని ఏకకేంద్ర లక్షణాలకు సంబంధించి ఒక 15 ఎగ్జాంపుల్స్ దాకా నేను మెయిన్ టాపిక్లో చెప్తాను. ఇక్కడ ఫీచర్సే కాబట్టి కొన్ని చెప్తాను. ఎందుకు ఈ కొన్ని చెప్తున్నానంటే మీకు అర్థం అవ్వాలి. సో మన భారత రాజ్యాంగంలో పూర్తిగా సమైక్య లక్షణాలు లేవు, పూర్తిగా ఏకకేంద్ర లక్షణాలు లేవు. మన భారత రాజ్యాంగం అనేది సమైక్య మరియు ఏకకేంద్ర లక్షణాల కలయిక అని మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో ఇక్కడ కొన్ని నేను చెప్తూ ఉన్నాను. సరే, అందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏకకేంద్ర లక్షణాలు చాలా ఇంపార్టెంట్. సరే, 1 by 1 మాట్లాడుకుందాం. భారత రాజ్యాంగంలోని ఏకకేంద్ర లక్షణాలు చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఏకకేంద్ర లక్షణాలు మొదటిగా 1వ గవర్నర్ల నియామకం, అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్స్, గవర్నర్ల నియామకం. మీరు అడగొచ్చు, సార్ గవర్నర్ల నియామకం అనేటటువంటిది భారత రాజ్యాంగంలోని ఏకకేంద్ర లక్షణం ఏ విధంగా అవుతుంది సార్ అని అడిగితే చెప్తా, వినండి చిన్న. సో బేసిక్గా ఇక్కడ గమనించండి, గవర్నర్లను ఎవరు నియమిస్తారు? గవర్నర్లను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవరి సూచనల ప్రకారము? కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనల ప్రకారము గవర్నర్ని రాష్ట్రపతి నియమిస్తాడు. గవర్నర్ని తొలగించేది ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి. ఎవరి సూచనల ప్రకారము? కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనల ప్రకారం. అలాగే గవర్నర్లను ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి ట్రాన్స్ఫర్, బదిలీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికి ఉంటుంది. ఎవరి సూచనలను అనుసరించి? గవర్నర్ యొక్క సూచనలను అనుసరించి. ఇక్కడ మీరు గమనించండి, గవర్నర్లను నియమించేది, తొలగించేది, బదిలీ చేసే అధికారం ఎవరికి ఉంది? భారత రాష్ట్రపతికి ఉంది. సో ఎవరి సలహా ప్రకారము రాష్ట్రపతి గవర్నర్లను నియమిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం. తొలగించేది కూడా ఎవరి సలహా ప్రకారము? కేంద్ర ప్రభుత్వము. ట్రాన్స్ఫర్, బదిలీ చేసేది కూడా ఎవరి సలహా ప్రకారము? కేంద్రం. అయితే ఇక్కడ గమనించండి, గవర్నర్ అనేటటువంటి వాడు రాష్ట్రాధినేత. ఒక రాష్ట్రానికి అధినేత అని మనం ఎవరినంటాం? గవర్నర్ అంటుంటాం. అయితే రాష్ట్రాధినేత అయినటువంటి గవర్నర్ల నియామకం విషయంలో కానీ, గవర్నర్ల తొలగింపు విషయంలో కానీ, గవర్నర్ల బదిలీ విషయంలో కానీ రాష్ట్రాలను ఎక్కడైనా వీళ్ళు సంప్రదిస్తున్నారా? రాష్ట్రాలని కన్సల్ట్ అవుతున్నారా? లేదు. సో గవర్నర్లను నియమించే విషయంలో కానీ, తొలగించే విషయంలో కానీ, అలాగే బదిలీ చేసే విషయంలో కానీ రాష్ట్రాలకు ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. సో గవర్నర్లకు సంబంధించిన మొత్తం అధికారం అంతా ఎవరి చేతిలో ఉంది? కేంద్రం చేతిలో ఉంది. సో ఏదైనా ఒక అంశానికి సంబంధించి అధికారాలన్నీ కూడా కేంద్రం చేతిలో ఉంటే దాన్నే మనం ఏకకేంద్ర వ్యవస్థ అంటాం. సో గవర్నర్ల నియామకానికి సంబంధించిన అన్ని అంశాలపైన ఆధిపత్యం అనేది ఎవరికి ఉంది? కేంద్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్రాలకు ఎలాంటి రోల్ అనేది లేదు. సో అందుకే నేను ఏమంటున్నా, గవర్నర్ల నియామకం అనేటటువంటిది భారత రాజ్యాంగంలోని ఏకకేంద్ర లక్షణం అంటున్నాను. నెక్స్ట్ అలాగే గమనించండి అమ్మా, రెండో విషయం తీసుకుందాం. కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కాగ్ పదవి కూడా మన భారత రాజ్యాంగంలోని ఏకకేంద్ర లక్షణమే. కాగ్ పదవి కూడా మన భారత రాజ్యాంగంలోని ఏకకేంద్ర లక్షణమే. ఏ విధంగా ఏకకేంద్ర లక్షణం అవుతుందంటే, సరే ఇక్కడ గమనించండి, మనకి బేసిక్గా చూడండి అమ్మా, కాగ్ అనేవాడు ఏం చేస్తాడు? కాగ్ అనేటటువంటి వాడు యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం యొక్క ఖాతాలను, యూనియన్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం యొక్క ఖాతాలను, అలాగే స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖాతాలను, అకౌంట్స్ని ఆడిట్ చేస్తాడు. అకౌంట్స్ని ఏం చేస్తాడు? ఆడిట్ చేస్తాడు. సో కాగ్ అనేవాడు కేంద్ర ప్రభుత్వ ఖాతాలను తనిఖీ చేస్తాడు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలను కూడా తనిఖీ చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ చూడమ్మా, కాగుని ఎవరు నియమిస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవరి సూచనల ప్రకారము? కేంద్ర ప్రభుత్వం. అలాగే కాగును తొలగించేది ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏ విధంగా తొలగిస్తారు? పార్లమెంటు 2/3 మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి తొలగిస్తాడు. ఓకే, కాగుని ఏ విధంగా తొలగిస్తారు? పార్లమెంటు మొదటిగా 2/3 మెజార్టీతో, పార్లమెంటు మొదటిగా 2/3 మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత ఆ తీర్మానాన్ని ఆధారంగా చేసుకొని రాష్ట్రపతి తొలగిస్తాడు. అలాగే గమనించండి,
మూడో విషయం తీసుకుంటే కాగు యొక్క శాలరీస్, కాగు యొక్క జీతభత్యాలను నిర్ణయించేది ఎవరు? పార్లమెంటు నిర్ణయిస్తుంది. కాగు యొక్క జీతభత్యాలు నిర్ణయించేది ఎవరు? పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ఓకే, ఇక్కడ గమనించండి,